నాని నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. 100 కోట్ల ఆర్టిస్ట్ గా దసరా శామ్ సింగ్ రాయ్ తో ప్రూవ్ చేసుకున్నాడు. మామూలు హీరో నుంచి మీడియం రేంజ్ హీరోగా మారాకే 100 కోట్ల స్టార్ గా ఎదిగాడు. ఇక నెక్స్ట్ ఏంటి? ఆ ప్రశ్నే తనను ఇబ్బంది పెడుతోందా? అందుకే తను డైరెక్టర్లతో పాటు ప్రొడ్యూసర్లను కూడా రిపీట్ చేస్తున్నాడా? జస్ట్ వాచ్ ఇట్. నాని సరిపోదా శనివారంతో దండెత్తుతున్నాడు. మాస్ రూట్ లో క్లాస్ ప్రయోగం చేస్తున్నాడు. 100 కోట్ల స్టార్ గా 2 హిట్లు పడ్డాక పాన్ ఇండియా మార్కెట్ మీద ఫోకస్ చేసిన తను డైరెక్టర్లను రిపీట్ చేస్తూ సేఫ్ జోన్ లో దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. అంటే సుందరానికి మూవీ తీసిన వివేక్ ఆత్రేయతోనే సరిపోదా శనివారం మూవీ చేస్తున్న నాని ఇప్పుడు దసరా డైరెక్టర్ ని రిపీట్ చేస్తున్నాడు. శ్రీకాంత్ మేకింగ్ లో మరోసారి తెలంగాణ యాసలో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ్ రాయ్ లాంటి హిట్ ఇచ్చాడని రాహుల్ సాంక్రత్యాన్ మేకింగ్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడట. ఆల్రెడీ నటుడిగా పేరొచ్చింది. దసరా శ్యామ్ సింగ్ రాయ్ తో మాస్ ఇమేజ్ వచ్చేసింది. సో ఇక మిగిలింది పాన్ ఇండియా మార్కెట్ లో వాటా పట్టేయటమే. హాయ్ నానా లాంటి ప్రయోగాలు చేస్తూనే మాస్ రూట్ లో వెళ్లాలనేది నాని ప్లానింగ్ అంటున్నారు. ఒక క్లాస్ మరో మాస్ మూవీ, ఇలా 2 పడవల ప్రయాణంలో అటు సేఫ్ గేమ్ ఇటు పాన్ ఇండియా రిస్క్ 2 చేయాలనే నిర్ణయానికి వచ్చాడు నాని. అలా జానర్ లో రిస్క్ చేస్తున్న తను డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ని మాత్రం రిపీట్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. దసరా దర్శక నిర్మాతలతోనే ఈసారి పాన్ ఇండియా ప్రయోగానికి సిద్ధమయ్యాడు నాని. నిజం కాలంలో నడిచే కథ, 80s లో జరిగిన ఓ వ్యథ, వీటితో తెరకెక్కే మూవీలో నాని యోధుడిగా కనిపిస్తాడట. ఏదేమైనా నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు నాని ఇలా పాన్ ఇండియా ప్రాజెక్టుల రూపంలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు.